దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. నేను ఒకసారి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతుము. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రజలారా. మరి ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలని మీరు జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. నిజమేనా? ఎంతమందికి తెలుసు ఇవి అంత్య దినాలని? అందరికి తెలుసా? కొంతమందికి తెలుసా? ఇవి చివరి దినాలు, దేవుడు అంత్య దినాల్లో మనం ఉన్నాము, ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మనందరికీ తెలుసా తెలీదా? గట్టిగా మాట్లాడాలి. తెలుసు కదా. ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలంట? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, మానక సమాజంగా కూడుకోవాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? మానక సమాజంగా కూడుకొని. గమనించండి, సమాజంగా కూడుకోవడం అనేది చాలా కష్టమైపోతూ ఉంది ఈ దినాల్లో. ఓకే, ఎవరిని అడిగినా ఏమంటా ఉన్నారు తెలిసినా? చాలా బిజీ బ్రదరు, చాలా కష్టము, అలసిపోయాము, ఓకే, చాలా ప్రెజర్స్ ఉన్నాయి, బిజీగా ఉంది, ఇలాంటి ఎన్నో సాకులు చెప్పడానికి అవి సాకులు అనుకుంటున్నారేమో కానీ ఈ అంత్య దినాల్లో గమనించాలి, సమాజంగా కూడుకోవడానికి నీ మనసు అంగీకరించట్లేదేమో. పర్లేదులే, మనం ఫోన్లో అన్నా చూసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అన్నా కూర్చొని మనం స్పెండ్ చేయొచ్చు, ఏదో విధంగా మనం చూస్తాం కదా, ఏదో విధంగా అందుతుంది కదా అని అనుకుంటున్నారేమో. కానీ ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సమాజముగా దేవుని సందులో కూడుకోవడం మానేస్తారంట అంత్య దినాల్లో. ఎప్పుడైతే నువ్వు సమాజంగా కూడుకోవట్లేదు, ఎందుకు సమాజంగా కూడుకోవాలి? ఎందుకు మనము ఒక చోటకి చేర్చబడాలి? ఒక చోటకి చేర్చబడినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క సమూహములో ఒక్క మనసుతో, ఒక్క మాటతో మనందరం కలిసి దేవుని ఆరాధన చేయడం అనేది దేవునికి ఇష్టమైన పని. హల్లెలూయా. ఎప్పుడైతే అందరూ కలిసి ఏక మనసుతో, ఏక మాటతో దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుడికి చాలా ఇష్టమైంది. తద్వారా మనమందరం కూడుకోవడం కూడా ఎంత మంచి విషయం అంటే, ఎప్పుడు కూడుకోగలమంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే కూడుకోగలం. ప్రేమ లేనప్పుడు నేనేం వెళ్తానులే. ఎవరైనా మీ ఫ్రెండ్ వస్తున్నారనుకో ప్రేయర్కి, తను కలవడానికి వెళ్ళాలి, అమ్మో తనతో నేను సహవాసం చేయాలి అని చెప్పి నేను మాట్లాడుకోవాలి అన్న ఆశ ఖచ్చితంగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏమైపోతా ఉందంటే దూరం అయిపోతూ ఉన్నారనమాట. ఓకే, అంత్య దినాల్లో గమనించుకోవాలి, కలవడానికి కూడా కష్టమైపోతూ ఉంది. బాగా ఇష్టమైన వ్యక్తులను కూడా కలిసే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి. ఈ చివరి దినాల్లో గమనించుకోవాలి, ఖచ్చితంగా మనము సమాజముగా కూడుకోవాలి. ఇంకోటి ఏం చేయాలి తెలిసిన? ఆ దినము సమీపించుతుందని మీరు చూచినది కొలది ఏం చేయాలంటే, ఎక్కువగా అలాగున చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. ఒకటేంటంట? ప్రేమ చూపటానికి. ఇంకోటేంటి? సత్కార్యములు చేయటం కోసం. అంటే ఏం చేయాలంట? పురికొల్పుకోవాలి. ఏం చేయాలి? పురికొల్పుకోవడం అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. అయ్యో, మనం సత్కార్యాలు చేయాలి, దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయాలని ఒకరినొకరు పురుకొల్పుకోవాలన్నమాట. ఓకే, మనం ఈ వారం ఏంటంటే ఎవరికైనా ఆహారం లేని వాళ్ళకి మనం ఆహారం ఇద్దాం. ఓకేనా? ఇది పురుకొల్పుకోవడం అంటే. ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి మనం ఆహారాన్ని ఇద్దాం. మనం ఒక నలుగురం కలిసి మనం ఈ పని చేద్దాం అని ఒకరినొకరు కలిసి మాట్లాడుకొని పురికొల్పుకోవాలన్నమాట. తర్వాత లేకపోతే ఏం చేయాలి తెలిసిన? ఏమైనా మంచి పని, ఎవరికైనా మేలైంది, ఎవరికైనా లేకపోతే సువార్తకు మనం వెళ్ళి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిద్దాం. ఓకే, ఇలా కొన్ని విషయాల్ని మనం సమాజంగా కూడుకున్నప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఇవన్నీ కలుగుతాయి. లేకపోతే ఏమైతే తెలిసినా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటాం. దాని వలన ఏమైతే ఉందో తెలిసినా సాతానుగాడికి బలం అధికమైపోతూ ఉంది.
చూడండి, మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో ఆ కలిసి ఉన్న చోట ఏమైతే తెలిసినా సాతానుగడి పనులు అసలు ఏం పనిచేయవన్నమాట. చిన్నప్పుడు ఒక స్టోరీ మనందరం చదువుకున్నాం. ఓకే, ఒక 4 ఎద్దులు ఉన్నాయంట. ఆ ఎద్దులు ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు పులి కానీ ఏది కానీ దాని దగ్గర రావడానికి భయపడతా ఉన్నాయంట. ఎందుకో గొడవ వచ్చేసి అవి కొట్లాడుకొని వాటికి సపరేట్ అయిపోయినాయంట. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, నీతో నేను ఉన్నపో అని ఒకళ్ళు మాట్లాడుకొని తిట్టుకొని దూరం అయిపోయినాయంట. ఎప్పుడైతే అవి సపరేట్ అయిపోయినాయో, శత్రువైనా ఆ చిరుతపులు అయి ఉండొచ్చు, సింహం అయి ఉండొచ్చు, ఆ పులి అయి ఉండొచ్చు, ఏదైనా వచ్చి వాటి మీద దాడి చేసినప్పుడు ఒకదానికొకటి తెలియకుండా ఒకదానికొకటి కూడా ఏమి తెలియకుండా ఏమైనాయి అంటే చచ్చిపోయినాయి. ఓకే, వాటి చేతుల్లో ఆ శత్రువైన ఆ చిరుతపులి అయి ఉండొచ్చు, పులి చేతుల్లో అవి చచ్చిపోవడం జరిగింది. కానీ అవి కలిసి ఉన్నప్పుడు ఏమైతే ఉందో తెలిసిన ఒక యూనిక్ పవర్ బయటకు వస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. అందుకనే చెప్తా ఉన్నాడు, దేవుని సంఘముగా కూడుకోవడం, ఒకరినొకరు కలిసి ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరినొకరు పురికొల్పుకోవాలంట. ఏం చేయాలి? అంత్య దినాలు ఇది కొద్దివైపోయింది. నువ్వు పొరపాటున వెళ్ళి ఎవరినైనా పురికొల్పేవనుక, నువ్వు నాకు చెప్పేదాన్ని అయిపోయావా, నువ్వు నాకు చెప్పేవాడు అయిపోయావా, నాకు తెలుసులో ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు, మీరు వచ్చి నాకు చెప్తారా అంటే ఒక యాటిట్యూడ్. ఈ అంత్య దినాల్లో మనుషుల యొక్క మైండ్ సెట్ని ఏ విధంగా సాతానుడు మలుస్తూ ఉన్నాడు తెలిసినా, ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. నాకు తెలుసు ఎలా ఉండాలి, ఏం చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా ఉంటా ఉన్నారు. సహవాసంగా కూడుకోకపోవడం వలన ఏంటది సింగిల్నెస్, ఒంటరిగా ఉండడం వల్ల ఏమైతే ఎవరి మాట కూడా విననోళ్ళని ఆ పరిస్థితి వస్తూ ఉందన్నమాట. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, అంత్య దినాల్లో మనం ఒకరికొకరు కూడుకోవాలంట. ఓకే, కూడుకోకుండా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు తెలిసినా, నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. సన్నిధికి రాకుండా, చర్చ్కి రాకుండా, ప్రార్థన కూటానికి రాకుండా ఎప్పటికప్పుడు నేనేం చేస్తాడో తెలిసినా ఏదో పనిలో పెట్టి నిన్ను బిజీ చేస్తూ ఉన్నాడేమో. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో గమనించండి, ఇది కూడుకోవడం మానక కూడుకున్నప్పుడు ఏమైతే తెలిసినా దేవుని శక్తి భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. మీరు గమనించండి, 120 మంది అపోస్తలుని దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు తను చనిపోయి తిరిగి వెళ్తూ మీరు యెరూషలేములో కూడుకొని ఏం చేయాలంట, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మీదకి వచ్చే వరకు మీరు ప్రార్థన చేయండి, మీరు ఎక్కడ వెళ్ళమాకండి అనంట. మేడగదిలో డే అండ్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు, సహవాసంగా కూడుకుంటా ఉన్నారు. ఓకే, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అలాగ కూడుకుంటుండగా వారు ప్రార్థన చేస్తుండగా సడన్గా ఏమైంది తెలిసినా, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా ఆ శక్తి కార్యాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఒక్కసారి చూద్దామా ఏం జరిగిందో. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 1 నుంచి చదువుతాను, ఒకసారి చూడండి. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇది ఏమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియలు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పుంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేను దగ్గరన లిబియా ప్రాంతముల యందు కాపురున్న వారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులను, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏం జరిగిందంటే తెలిసినా, వీరు మానక కూడుకోవడం వల్ల, మానక దేవుని సన్నిధిని ప్రేమించి సహవాసం చేయడం వల్ల ఏమైతా ఉందో తెలిసినా, అంతవరకు ఎప్పుడు జరిగిన ఒక చరిత్ర, ఒక గొప్ప మిస్టరీ. అంతవరకు ఏంటిది, ప్రధాన యాజకులకి కానీ అంతకుముందున్న పెద్ద పెద్ద ప్రవక్తలు కానీ ఎవరికి అర్థం కాని ఒక మిస్టరీ జరిగింది. ఏంటి తెలిసినా,
అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనిషి మీదకి వస్తాడన్న సంగతి వాళ్ళెవరికి అర్థం కాదు. ఎందుకంటే మనుషుడు పరిశుద్ధంగా ఉండాలి కదా, మనుషుడు బాగుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అందుకనే దావీదు ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మను ఎదురు నుంచి దూరపరచొద్దు ప్రభువా అని. గమనించాలి, ఇక్కడ ఏం జరిగింది తెలిసినా వాళ్ళెవ్వరికి తెలియంది, వారికి తెలియని ఆశ్చర్యమైన కార్యము ఇక్కడ జరుగుతూ ఉంది. ఎలాంటి ఆశ్చర్యమైన కార్యం తెలిసినా, ఆకాశం నుంచి ఒక శబ్దము, హల్లెలూయా, వారి మీదకి ఒక శక్తి కార్యము జరిగింది. ఒక అగ్ని లాంటి విభాగింపబడిన నాలుకడు వాళ్ళ మీద వ్రాలగా వారందరూ ఆత్మచేత నింపబడితే అక్కడ భూకంపం వచ్చినట్టుగా అయిపోయిందంట. ఆ యొక్క స్థలమంతా స్తంభించిపోయింది. ఆ స్థలమంతా ఒకలాంటి ఆ బాంబు పేలినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది, ఎందుకంటే అక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ ఆ యొక్క సౌండ్ వినొచ్చారంట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ భూమి మీదకి వారి మీదకి వాలినప్పుడు మొట్టమొదటి జరిగిన కార్యం ఏంటి తెలిసినా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏంటి ఈ శబ్దము, ఏం జరిగింది ఏంటి అని అందరూ విచిత్రంగా వచ్చి చూస్తూ ఉంటే అక్కడ ఏంటి తెలిసినా, వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారి భాషలు వీళ్ళు ఏమీ కాకుండా మాట్లాడుతూ వారందరూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. గమనించారండి, వీళ్ళు చేసే పని ఏంటి తెలిసినా, అన్య భాషలతో నింపబడుతూ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభువుని గణపరుస్తూ ఉన్నారంట. వీళ్ళందరూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ ప్రజలందరూ చూసి విభ్రాంతి పొందారు. ఏంటి వీళ్ళు మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు, వీరు గలిలియురు కాదా, వీళ్ళకేంటి ఇలాంటి కార్యం జరిగింది, అందరూ ఆశ్చర్యపడే రీతిగా దేవుని ఆత్మకార్యం వారి మధ్యలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఎన్ని దగ్గర 2000 సంవత్సరాలు. ఇప్పుడు 2000 ఎన్నో సంవత్సరం, ఇది 25వ సంవత్సరం. 25వ సంవత్సరంకి వచ్చాము. మనము కూడా ఇదే విధానాన్ని కొనసాగించబద్దులమై ఉన్నాం. సంఘముగా కూడుకోవాలి. చూడండి, నా చిన్నప్పుడైతే మానకు ఎక్కడొక్కడ ప్రార్థనలు జరిగేవి, ఎక్కడొక్కడ ఏ సందులోనూ ఎక్కడో చిన్న చిన్న ప్రార్థనలు అవుతూ ఉండేవి. రాను ఏమవుతా ఉన్నాయి తెలిసినా, ప్రార్థనలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సమాజంగా కూడుకోలేకపోతా ఉన్నారు. ఏంటంటే ఏమన్నా అంటే బిజీ అంటూ ఉన్నారు. అవ్వట్లేదండి, టైం కుదరట్లేదండి. ఏదోలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమయమును కుదుర్చుకొని దేవుని సన్నిధికి పరుగులెత్తాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడుకోవాలి. కూడుకున్నప్పుడు ఏమైతే తెలిసినా, ఇలా కూడుకొని మానక ప్రార్థన చేసినప్పుడు అల్లా ఒక అద్భుత కార్యాన్ని దేవుడు భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. ఈ 21 రోజులు మనం కూడా ఈ 21 రోజులు ఏమనుకుంటున్నాం తెలిసినా, మనందరం కూడుకొని ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని యొక్క ఆత్మ కార్యం మన మధ్యలో కూడా జరగబోతుంది. నమ్మిన వారు గొప్పగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడంట దేవుడు, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే మానక కూడుకుంటున్నారో, ఎక్కడ దేవుని సన్నిధిని దేవుని మహిమపరుస్తూ ఉన్నారో, ఆకాశం నుంచి దేవుని యొక్క శక్తి కార్యం భూమి మీదకి రావడం కోసం, మీ జీవితాల్లో ఒక అద్భుతాలు చేయడం కోసం, మీ అందరి జీవితాల్లో దేని కొరకైతే దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉన్నారో అవి కార్యముల రూపంలో దేవుడు జరిగించడం కొరకు ఏం చేస్తూ ఉన్నాడు తెలిసినా, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి తెలిసినా, మానక దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రభువా, నీవు మా జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. ఇంతకంటే ఎక్కువగా నిన్ను మేము మహింపరుస్తాం. ముందు కంటే ఎక్కువగా ప్రభా నీ నామాన్ని గొప్ప చేస్తాం. అయ్యా, ముందు కంటే నువ్వు ప్రభా ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతిస్తాం. నీ సన్నిధిలో ఇంకా ఎక్కువగా గడపడానికి ప్రభా మాకు కృప కలగజేస్తున్నందుకు వందనాలని మనందరం చెప్పగలగాలి. హల్లెలూయా. తర్వాత ఏమంటే అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగును అని ఒకరికొకరు చెప్పుకొనిరి. ఒకరైతే కొందరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు, అపహాస్యం చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలిసినా, వీళ్ళు మందు తాగేస్తారేమని కొంతమంది అపహాస్యం చేస్తున్నారు. కొంతమంది ఆశ్చర్యపోయారు. చూడండి, గమనించాలి. అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు అన్య భాషలు ఏంటిది, ఈ పిచ్చి భాషలు ఏంటి, పిచ్చి పిచ్చిగా ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇలా జరుగుతూ ఉన్నాయేంటని చాలామంది మాట్లాడుకోవచ్చు. గమనించాలి, ఇక్కడ జరిగింది ఒకటే, ఆత్మకార్యం. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఆత్మతో వారి మీదకి విభాగింపబడిన అగ్ని నాలుకలు వచ్చినాయో, వారు అనేక ప్రాంతాల యొక్క భాషలు మాట్లాడుతున్నారని కొంతమంది గమనించారు. ఓకే, ఏదో ఒక దానికి మనం డిసైడ్ అయిపోయి అన్ని భాషలు రాంగ్ అండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అన్ని భాష అదేంటి పిచ్చి భాష, దానివల్ల ఉపయోగం ఏముంది, ఏం తెలుస్తుందని. కానీ వారు మాట్లాడే భాషని ఒక గ్రూప్ వచ్చి ఏమంటా ఉన్నారు తెలిసిన, ఫస్ట్ గ్రూప్ వచ్చి అమ్మో వీళ్ళు మన భాషలు మాట్లాడుతున్నారేంటి, ఇదేంటి ఆశ్చర్యం, కొంతమంది షాక్ అయిపోతున్నారు. ఓకే, తర్వాత బ్యాచ్ వచ్చేమైతే కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారు. గమనించాలి, దీన్ని కొత్త మద్యంతో అంటే వీళ్ళు కొత్తగా మందు తాగినట్టున్నారు, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉన్నారని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇక్కడ 2 రకాల వర్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి
ఆశ్చర్యపడిపోయారు. ఇంకొక వర్గం వచ్చి ఏం చేస్తూ ఉన్నారు తెలిసినా, అమ్మో వీళ్ళు కొత్త మద్యం తాగారని అపహసిస్తూ ఉన్నారు. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, యోవేలు ప్రవక్త ప్రవచించిన ఆ మాట ఇక్కడ నెరవేర్పుని ఎవరు, పేతురు లేచి నిలబడి కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ 2 తెగల వారు మాట్లాడుకుంటున్న మాటను విని పేతురు నిలబడి, మీరు అలా అపహసించమాకండి, ఇది దేవుని యొక్క ప్రవచనం నెరవేర్పు. యోవేలు గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉంది, మీ కుమారులు ప్రవచిస్తారు, యవనులు దర్శనములు వస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఓకే, ఇవన్నీ జరగాలి అన్యజనులందరి మీద, అంత్యదినముల యందు మనుష్యులందరి మీద. అంటే ఎవరి మీద? మనుషులందరి మీద. గమనించాలి, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరింప చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని ఆత్మ కుమ్మరించబడాలంటే ఏం చేయాలి? ఒకటే ట్రిక్ ఏంటది? మానక కలవాలి, కూడుకోవాలి, సంఘముగా కూడుకోవాలి, మానక ప్రార్థన చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కార్యాలని ఎవరైతే గొప్ప చేస్తూ ఉన్నారో మానక ఒకే మనసుతో, ఒకే భావనతో, ఒకే ఉద్దేశంతో మానక దేవుని సన్నిధి ఎవరైతే కూడుకుంటా ఉన్నారో గమనించాలి, ఏమైతే ఉందో తెలిసిన దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంత్యదినాల్లో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు కలలు కంటారు. చూడండి ఎంత అద్భుతమైన కార్యాలు. అందుకనే మనం మానక దేవుని సంధిలో కూడుకోవాలి. కూడుకున్నప్పుడు ఏమైతే తెలిసిన, సాతానుడు నిన్ను మోసగించవచ్చు. సాతానుడు నేనేం చేస్తాడో తెలిసిన, పక్కదోవకు తీసుకెళ్ళిపోతాడు, నిన్ను మోసగిస్తాడు. ఎలా మోసగిస్తాడో ఒకసారి చూపిస్తాను. అటు చాలా ఈజీగా నిన్ను ట్రాప్ చేయగలడు. ఎలా మోసగిస్తాడంటే, 1 యోహాను 4:16 ఈ విధంగా రాయబడింది, నేను చదువుతాను. మన ఎడల దేవునికి ఉన్నతమైన ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. నేనేం చేస్తాడు తెలిసిన, సహవాసంగా కూడుకోవడం మానేస్తే దేవుని ప్రేమ నుంచి నేను పక్కదోవకు తీసుకెళ్ళిపోతాడు. ఓకే, ప్రేమలో నువ్వు నిలిచి ఉండలేవు. సహవాసంగా కూడుకున్నప్పుడే దేవుని ప్రేమ మనందరి మీద దేవుడు కుమ్మరింపజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన మీద ఎప్పుడు కుమ్మరించబడతా తెలిసినా, దేవుని ప్రేమ ఎప్పుడు కుమ్మరించబడతా తెలిసినా, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, ఒకసారి వెళ్దామా? రోమీలకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడే మన మీదకి దేవుని ప్రేమను కుమ్మరింపజేస్తాడనమాట. ఒకసారి ఆ మాట చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 5:5 ఈ విధంగా రాయబడింది, ఒకసారి నేను చదువుతాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా తెలిసినా, మనం సహవాసంగా కూడుకున్నప్పుడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క యాక్టివేషన్ మనలోకి వస్తుందో అప్పుడేమైతే తెలిసిన, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఇదొక ఒక ఆర్డర్ అన్నమాట, ఒక క్రమము. అందుకనే మానక దేవుని సంధిలోకి రండి, దేవుని సంధిలో కూడుకోండి, ప్రార్థనలో మనమందరం ఏకీభవించాలి. ఎందుకు కూడుకోవాలని చెప్తా ఉంటారంటే, దేవుని సేవకులు చాలామందికి అది వెటకారంగా కనిపించవచ్చు.
అలా చెప్తారేంట్రా బాబు అనిపించవచ్చు. కూడుకోవడానికి నీకు చాలా బిజీ ఉండొచ్చు, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే సహవాసముగా కూడుకుంటామో, ఒక గ్రూప్గా మనం కూడుకొని దేవుని సందులో ప్రార్థన చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేషన్లోకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో ఏం చేస్తాడో తెలిసినా, ఆయన దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరింపజేస్తాడు. దేవుని ప్రేమ మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం ఏమైపోతాం తెలిసినా, ఆటోమేటిక్గా మనం దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు దేవునిలాగానే అందరినీ ప్రేమిస్తాం. హల్లెలూయా. గమనించండి, నీవెప్పుడైతే సహవాసంగా కూడుకోవో, ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నువ్వు తాకబడవో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రేమను కలిగించినప్పుడు ఏమవుతావు తెలిసినా, నువ్వు ఈజీగా బయట జీవిస్తున్నప్పుడు ఈజీగా ద్వేషించడం మొదలు పెడతాం. ఎవరిని మనం ప్రేమించలేము. ఓకే, ఒక సపరేషన్ లైఫ్ వస్తుంది. దేవుడు అంటే తెలుసు, పరిశుద్ధాత్మ అంటే తెలుసు, అన్నీ మనకు తెలుసు, కానీ ప్రేమించే విషయంలో మాత్రం చాలా వ్యత్యాసంగా ఉంటాం. ఏంటంటే లోకస్తుల్లాగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఓకే, అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందుకంటే దేవుడు మన హృదయంలో, పరిశుద్ధాత్మ దేవుడే దేవుని ప్రేమను కుమ్మరించాలి. ఈ దేవుని ప్రేమ కుమ్మరించబడకపోతే మనం లోకంలో ఎవరిని ప్రేమించలేము. గమనించండి, మన ఫ్రెండ్స్ని మనం ప్రేమించలేము, మన యొక్క కుటుంబంలో ఉన్న సహోదరులను కూడా మనం ప్రేమించలేము. చాలాసార్లు మనం ప్రేమిస్తున్నామని భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం, కానీ ఏమంటాం తెలిసినా, వాళ్ళ గురించి బోల్డ్ కంప్లైంట్ చెప్తూ ఉంటాం. ఆడిలాగా ఇలాగా ఆడిలాగా. అంటే నువ్వు ప్రేమిస్తున్నావా, ఆయన ద్వేషిస్తున్నావా? బైబిల్లో క్లియర్గా ఉంటుంది. 1 యోహాను పత్రికలో, నీ సహోదరుని నువ్వు ప్రేమించినట్లయితే ఏం చేయాలంటే తెలిసినా, అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు ప్రేమించలేనట్టేనంట. నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టే ఉంటుంది అందులో చాలా క్లియర్గా. ఒకవేళ నువ్వు ద్వేషిస్తున్నావా, నువ్వు ఎక్కడున్నట్టంట, చీకట్లో ఉన్నట్టు. అందుకనే దేవుడు ఒక క్రమం పెట్టాడు. గమనించాలి, నేను ఇవన్నీ మిమ్మల్ని భయపడ్డాను నేను చెప్పట్లేదు, కానీ చాలా సింపుల్గా ఒక్క మాట, నువ్వు సహవాసంగా కూడుకుంటున్నావా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాక్టివేషన్లోకి వచ్చేస్తావు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలిసినా, దేవుని ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడతావు అంటే ఏమైపోతావు తెలిసినా, నువ్వు ఒక మదర్ తెరిసా అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మదర్ తెరిసా గారికి ఎందుకండి దేవుడు అంత కృపనిచ్చాడో తెలుసా? దేవుని ప్రేమ ఆమె హృదయంలో కుమ్మరించబడిపోయింది. హల్లెలూయా. కాబట్టే ఒక కుష్ఠరోగులకి ఆమె సర్వీస్ చేస్తున్నప్పుడు ఎవరో చెప్పారంట, మదర్ తెరిసాను కొట్టేయాలి, ఆమె ఇలా చేస్తుంది అలా చేస్తుందని. ఒక 10 మంది వచ్చారంట ఆమెను కొడదామని. వచ్చేసరికి ఒక షెడ్లో ఆ పాపము ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి బ్లడ్ వామిటింగ్ చేస్తూ ఉంటే దగ్గరుండి ఈవిడ చేతులు ఇలా పట్టి ఆమె వామిటింగ్ పట్టుకుందంటే, ఎవరైతే వాంతి చేస్తాడో ఆ వాంతిని ఇలా చేతితో పట్టుకుంటా ఉంటే, ఈ సీన్ కొట్టడానికి వచ్చారంట ఎవరో. మదర్ తెరిసాను కొట్టేద్దాం, బయటికి గెంటేద్దాం, ఆమెను హింసిద్దామని వచ్చినోడు ఈ సీన్ చూసి కళ్ళు తిరిగి పడిపోయాడండి కిందన. అమ్మా, నిజంగా ఇలాగెవరు చేయగలరంటే, ఆమె గొప్పతనం నేను చెప్పట్లా, యేసుక్రీస్తు అంటే దేవుని ప్రేమ ఆమె హృదయంలో కుమ్మరించబడతా ఉంది. ఎందుకు ఇన్ని డీవియేషన్స్, ఇన్ని వ్యతిరేకతలు, ఇంత గందరగోళం ఎందుకు అయిపోతుంది తెలిసిన? మనుషుల హృదయంలో దేవుని ఆత్మ కుమ్మరించబడట్లా. దేవుని ఆత్మ ప్రేమ కుమ్మరించబడాలంటే ఏం చేయబడాలి? ఫస్ట్ దేవుని ఆత్మతో చేత నింపబడాలి. అందుకనే ఆయన కాన్సెప్ట్ ఏంటి? అంత్య దినములలో మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడడం అనేది దేవుని కాన్సెప్ట్. అర్థమవుతుందండి? అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడాలి. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతారో ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేయడం మొదలు పెడతాడు? వాళ్ళ హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు, దేవుని ప్రేమను పెడతాడు. దేవుని ప్రేమ వాళ్ళ హృదయంలోకి వచ్చేస్తే ఇంకేమండి, ఇంక దేవునిలాగానే ప్రవర్తిస్తారనమాట. హల్లెలూయా. మనకు తెలిసి మదర్ తెరిసా అయి ఉండొచ్చు, ఇంకా చాలామంది మిషనరీస్ అయి ఉండొచ్చు. అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రాణత్యాగం చేసి ప్రాణముని చంపేసినా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు దేవుని ప్రేమను చూపించాలని వెళ్ళారు. ఏం జరిగింది తెలిసినా? వారు దేవుని ప్రేమ చేత నింపబడతా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. ఏం ప్రార్థన చేయాలి తెలిసినా? ప్రతిరోజు తన ఆత్మచేత మనం నింపబడాలి. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు, కానీ ఏం చేయబడాలి తెలిసిన? పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రతిరోజు నింపబడాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఏమవుతాం తెలిసిన? ఆయన ప్రేమ చేత మనం నింపబడతాము. మన హృదయంలోనికి దేవుని ప్రేమ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమ వస్తుందో అందరినీ మనం ప్రేమించగలం, క్రీస్తులాగా ఈ భూమి మీద మనం జీవించగలం. అప్పుడే ఆయన శిష్యులుగా, ఆయన యొక్క పోలికలోనికి, ఆయన ప్రజలుగా మనం మార్చబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆయన ఆత్మచేత ఫస్ట్ మనం ఏం చేయబడాలి? నింపబడాలి. ఎప్పుడు?
ప్రతిసారి అంటే ఆ ప్రెజెన్స్ని ఎప్పుడు నువ్వు క్యారీ చేయగలగాలి. నేను దేవుని ఆత్మచేత నింపబడతా ఉన్నా. చాలాసార్లు ఏమవుతామంటే ఆ దేవుని ఆత్మచేత నింపుదల నుంచి పక్కకి వచ్చేస్తూ ఉంటాం. అంటే శారీరకంగా మనం నడుస్తూ ఉంటాం. ఈ శారీరకంగా నడుస్తున్న కొలది ఏమవుతామో తెలిసినా మనం ద్వేషిస్తాము, ఏమైనా చేస్తాం, ఏ మాటలన్నా మాట్లాడేస్తాం, ఎంతవరకైనా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి, నరులందరికీ దేవుని ఆత్మ అవసరత ఉంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో వాళ్ళకి ఆ డినామినేషన్కి చెందిన వాళ్ళేమో, ఈ డినామినేషన్కి చెందిన వాళ్ళు పరిశుద్ధాత్మ కాదు. ఇక్కడ రాయబడి ఉంది అందరికంట, మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు తెలిసిన, మనుషులందరూ దేవుని ప్రేమ చేత నింపబడాలి. ఈ రోజున మీరు రాసుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఈ మాటను, ప్రభువా దేవుని ప్రేమను మీ హృదయంలో కుమ్మరించేది ఎవరు తెలిసినా ఒక పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అందుకని మనం దుఃఖపెట్టొద్దని రాయబడి ఉంది. ఈయన్ని దుఃఖపెడితే ఇంకేమన్నా ప్రేమను మనం చూపిస్తాడా? కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మకు మనం లోబడదాం, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆనర్ చేద్దాం. పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం జీవించినట్లయితే ఈ భూమి మీద మనం కూడా క్రీస్తులాగా దేవుని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఒక అద్భుతమైన మాట చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. నీ ప్రియబిడ్డలమైన మేము ప్రభా మానక సహవాసంతో కూడుకోవడం, అయ్యా మానక ప్రభా అయ్యా ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు అయ్యా నాయన పురుకొల్పుకొనడం అనేది ప్రభా అది నీ చిత్తమైనది ప్రభా. అయ్యా మీ చిత్తమును దాటి ప్రభా మేము అనేక సార్లు ప్రవర్తిస్తా ఉన్నామేమో ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా నాయన అలా కాకుండా ప్రభా అయ్యా నీ మాటకు లోబడి ప్రభా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా మమ్మల్ని నీ ఆత్మ చేత సంధించండి. అయ్యా నరులందరి మీదకి నాయన, మనుషులందరి మీదకి నీ ఆత్మను కుమ్మరింప చేయడం నాయన నీ ఉద్దేశమైనది, నీ చిత్తమైనది ప్రభా. ఎందుకంటే మనుషులు దేవుని ప్రేమ చేత నింపబడాలయ్యా. మనుషుల హృదయంలో దేవుని ఆత్మ మాత్రమే పని చేయగలదయ్యా. దేవుని ఆత్మ మాత్రమే పని చేయగలదని ప్రభా ఒక గొప్ప విషయాన్ని మాకు బోధించినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన అయ్యా ఎవరు మాకు బోధించరా, ఎవరు మాకు దేవుని ప్రేమను అయ్యా మా హృదయంలో కురిపింప చేయరు ప్రభా. కేవలం పరిశుద్ధ ఆత్ముడు మాత్రమే ఈ పని చేయగలడు ప్రభా. ఇంత గొప్ప పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి ఒక్కరు తాకబడాలి, ప్రతి ఒక్కరు నింపబడాలి, ప్రతి ఒక్కరు ప్రభా అభిషేకించబడాలి ప్రభా. అటు కృపను కలగ చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తా ఉన్నా. ఎవరైతే ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నారు ప్రభా నీ ఆత్మ చేత వారు నింపబడుదురు గాక. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మ చేత వారు సంధించబడుదురు గాక. అయ్యా ఆనాడు ప్రభా అయ్యా నాయన అపోస్తలులు నాయన అయ్యా ఏ విధంగా అయితే నింపబడ్డారు ప్రభా, మేడగదిలో ప్రభా నీ ఆత్మ చేత నింపబడినప్పుడు ప్రభా అయ్యా ప్రజలు కొంతమంది అయితే నాయన అయ్యా ఆశ్చర్యపడ్డారు, కొంతమంది అయితే ప్రభా హేళన చేశారు. కానీ ప్రభా ఇదిగో నీ ఆత్మను బట్టి ప్రభా అయ్యా పేతురు లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నాయన ప్రవచనం ప్రకారం ఇది నెరవేర్చబడిందని ప్రభా పేతురు ప్రకటించిన మాటను ప్రభా ఈ రాత్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం. యోవేలు గ్రంథంలో రాసిన మాట ప్రభా యవ్వనులు ప్రభా అయ్యా నాయన ప్రవచిస్తారన్నావు ప్రభా. అయ్యా నాయన మీ యొక్క అయ్యా నాయన వృద్ధులు ప్రభా కలలు కంటారన్నావు ప్రభా. తండ్రి ఇంత గొప్ప వాగ్దానము ప్రభా సంఘములో జరగాలి ప్రభా. ఈ అంత్య దినాల్లో సంఘము పురికొల్పబడాలి ప్రభా, సంఘము మండించబడాలి ప్రభా, సంఘము నాయన అయ్యా లేవనెత్తబడాలి ప్రభా. అంత్య దినాల్లో నాయన నీ ఆత్మ చేత నింపబడి ప్రభా అయ్యా నాయన అందరినీ ప్రేమించగలిగిన ఆ గొప్ప ప్రేమను ప్రభా లోకానికి చూపించే బిడ్డలుగా ప్రభా అయ్యా సంఘములో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని అడుగుతా ఉన్నాం. మేము సబ్మిట్ చేసుకుంటా ఉన్నాం ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.